ఆచి చికెన్ మసాలా. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అవే నాకు స్వర్గసీమ. కలకానిది ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్ నువ్వా ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డురాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్ నన్నెందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్నా అయ్యా వద్దయ్యా, అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్ నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్ నా కుటుంబానికి పట్టినదంటే నీ కుటుంబానికి పట్టుతురా? నువ్వు నాశనమైపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్ట్ గా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయి సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి. అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయి అయిపోయాడు. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు 2 కనబడుతున్నాయి. ఏమిటో వాటిలో బుద్ధి లేకుండా ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు?
ఊరికి ఎందుకు ఛానల్ మారుస్తావు? నేనేం మార్చలేదు. టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, ఆ. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొన్నది పేపర్ ఒకటే అన్నమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రాయ్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొని మొహాన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? రేయ్, 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు దిగి ఆ న్యూస్ ఎక్కువ. రేయ్, దీనికి 50 పైసలే ఎక్కువ. పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేదిక్ సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండిటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నా రకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే, వేస్ట్ ఖర్చు, భార్య అంటే, పెద్ద లగేజ్, పిల్లలంటే, అప్పులు, మనిషికి కావాల్సింది, పొదుపు, చేయవలసింది, మదుపు, మన తోడుండేది, జీవిత బీమా, వెంటాడేది, ఇన్కమ్ మన ట్యాక్స్, చూడకూడదు, పెళ్లి చూపుల పిల్లని, చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు, జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఆ కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపోడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు, ఒరే పద్దు, అక్క. ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? మా రిలేటివ్స్. రే బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నా. తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న, వీడేమంటాడు? రే ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు. నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫీ ఫేస్ చేస్తున్నాడంటవా? ఆగు. బావు వీకే, అక్కే పవర్ఫుల్. వదలరా పర్వతం. చూడండి సార్, సర్లే, పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క, అక్క, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు? అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది? ఏమైంది? అదేంటి బామ్మర్ది, మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు. చేశాడు వాడు? చేయడం ఏంటి? 1వ తారీఖు వచ్చేస్తే అద్దె అడిగేస్తున్నాడు. మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎలాగో వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా? సరే, చేసేది ఉంది, 100 ఇటు కొట్టు. ఎందుకు? మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. బామ్మర్ది, ఒక 100 ఈస్ట్ లోను, ఒక 100 వెస్ట్ లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మ జన్మల రుణం. పదరా. నాన్న, నన్ను ఎత్తుకో. అమ్మో, నిన్న దెబ్బకి నడువు ఇరిగి చేస్తాను. పదరా బాబు. No, no, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back, go My back. wife calling. Me coming. No, my life, my foot, out. Don't come. ఓటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయిరామే, నేనేనే ఉంటా. చేయి నువ్వు నా వైఫ్. గో గో. Thank you. బాయ్ బాయ్ బాయ్. Oh, sorry. పర్లే. ఓకే. ఎవరిది మీకు కనపడుతుంది? కన్ను కొట్టింది నాక, నీకు అనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసుకు తినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు? కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా కాల్ నెంబర్? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే మరే మదనతో మారుతుందా? ఎన్ని గుంటికి దానికి? అమ్మా అదా.
చెప్పు చెప్పు కొంచెం అయితే చచ్చిపోయాను కదరా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. అయ్యి బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. గంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు సార్. అయ్యి బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన అయిపోతారు. షడప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మామిడి కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులే. తెలుగు వన్